కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన యువత చేతులకు ప్రభుత్వం బేడీలు వేస్తోందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఊరూరు ప్రచారం చేసిన గొంతులను అణిచేస్తారని మండిపడ్డారు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట నిలుపుకోవడం లేదన్నారు. యువతను ఎన్నికల సామాగ్రిలా కాంగ్రెస్ వాడుకుందని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టినాయో ఆ చేతులకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తూ ఉన్నది. ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచారో, ఏ చేతులతోనైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గోడ పోస్టర్లను అతికిచ్చారో ఆ చేతులకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తూ ఉన్నది. ఏ గొంతులతో అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలను నినాదాలుగా మలిచి గొంతెత్తి ఊరూరా ప్రచారం చేసిందో ఆ గొంతులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తా ఉన్నది, నొక్కివేస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న చందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరించడం ఇది చాలా వింతగా ఉన్నది. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ అధికారానికి దూరమైతామో అనేటువంటి ఆతృతతోని ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. ముఖ్యంగా ఆ రోజు యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, మెగా డిఎస్సి వేస్తామని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక హామీలు ఇచ్చి వాళ్ళను ఎన్నికల సామాగ్రిలాగా మంచిర్యాల జిల్లా